సో ప్రజలకు అర్థమైపోయింది, ఇంకెళ్ళారా బాబు అని చెప్పారు. అదేంటి? పార్టీకి మనుగడ లేదండి. ఎవరైనా 6 నెలల ముందు టీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ అనుకున్నారు, ఆయన కూడా, చంద్రశేఖరరావు గారు కూడా. మరి వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటి? పెరగడం అలా పెరిగిందో, పోయి టైం వచ్చినప్పుడు అలా పోద్ది. ఒక ఎంపీ సీట్ కూడా రాదు ఆ పార్టీకి. తర్వాత ఏమవుద్ది? 27 మంది ఎమ్మెల్యేలు, కొడుకు, అల్లుడు, పెద్ద ఆయన, ఇంకా తోడళ్ళు, ఇంకుళ్ళు ఎవరు ఉంటారు, 3-4 కుటుంబ సభ్యులు, అందరూ వెళ్ళిపోతారు. ఎవరు ఉండరంటారు పార్టీ. ఇక్కడ పార్టీ మనుగడ కష్టం అని. ఇక్కడ ఈ పార్టీ పరిస్థితి అంటే అక్కడ ఆ పార్టీ పరిస్థితి అదే ఉంది. సో ఒకసారి కాదు 1000 సార్లు అనుకున్నా కూడా, మీరు ఒకసారి వైజాగ్లో ఒక నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు మాట్లాడుతూ జగన్ గారు కనుక గెలిచినా కూడా ఆయన అసెంబ్లీకి రారు అని చెప్పాను అన్నారు. అవును, ఎందుకు రారు? ఇప్పుడు రాడు, అతను తట్టుకోలేడు. నేను రాని అన్నట్టుగా చెప్పారు మీరు. లాస్ట్ టైం కూడా అతను రాలేదుగా, చివరి 2 ఏళ్ళు రాలేదుగా. ప్రజల్లో తిరిగారు ఆయన అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు రాడు. ప్రజల్లో తిరగాలంటే అసెంబ్లీకి సమావేశం జరిగి 15 రోజులు రావచ్చు కదా. రాడు అతను, ఇప్పుడు కూడా రాడు. మరి ఆ డబ్బుల కోసం. సో ఎస్ క్రియేటెడ్ టోటల్ కన్ఫ్యూజన్. దాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నాడు. అది సిస్టమ్ అని చెప్పుకుంటున్నారు కదండి. కన్ఫ్యూజన్ ఏం చేస్తాం? ఆడో బతిలేనివాడు, ఆడో పనికిమాలినోడు, చుట్టూ ఇంకో 10 మంది పనికిమాలినోళ్ళు చేరారు. ఇదేదో గొప్పలు అని చెప్పారు. మీలాంటి వాళ్ళు డమా 100 మాగదులు వాయించారు. మిగిలిన వాళ్ళు కూడా పాపం తెలియక మంచి ఆ సిస్టమ్ ఏదో గొప్ప సిస్టమ్ లాగా ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు. He has ruled the state. I can confidently say that bugger has ruled the state. మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినాయి. ఎవరు చేశాడండి ఈ బుద్ధి లేని పని? ఇప్పుడు సొసైటీని పాడు చేయాలంటే ఇలాంటి చెడు పురుగులు చాలు. మంచిని ప్రాపగేట్ చేయడం చాలా కష్టం, చెడుని ప్రాపగేట్ చేయడం చాలా ఈజీ. సో దాన్ని ప్రజలు నమ్మారంటారు. ఏంటి చెడు జరుగుతోంది ఇక్కడ మనం దాని వల్ల అని చెప్పి ప్రజలు నమ్మారా? ఈ ఒక్క విషయం కాదు, చాలా విషయాల్లో చాలా అన్యాయం జరిగింది. ఏ అంశాల ప్రాతిపదికగా ఎన్నికల్లో ప్రజలంతా కూడా కూటమి వైపు నడిచారని మీ భావన? అసలు మెయిన్ ప్రజలకి ఇతన్ని వదిలించుకోవాలని ఒక దృఢ నిశ్చయానికి వచ్చారండి. ఈడు పోవాలరా బాబు అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు. ఏ అంశాల ప్రాతిపదికనది? అసలు ఏ అంశం ఏంటి? అన్ని అంశాలు. అసలు ఈడు ఉండకూడదు అనుకుని డిసైడ్ అయిపోయారు. ఏ అంశం ఏంటి? ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అసలు లా అండ్ ఆర్డర్ లేదు, ప్రజల ప్రాణానికి గ్యారంటీ లేదు, ద రైట్ టు స్పీక్ అనేది భావ స్వాతంత్రం లేదు. అసలు రాజ్యాంగంలో మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 42, ఆర్టికల్ 22 మొత్తం అన్నీ మింగేసాడు. మీరు చెప్పింది అంటే నిజంగా దాంట్లో అవన్నీ జరుగుంటే కనుక 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత రెవల్యూషన్ లాంటిది ఏమన్నా వచ్చిండేదిగా? 3 ఏళ్ల తర్వాత వచ్చిండేదిగా. నిజంగా వచ్చింది రెవల్యూషన్. కానీ వీళ్ళ పోలీసు దాడులు, వీళ్ళ అనకతొక్కుళ్ళు ఇవన్నీ చూసి మరి ప్రజలకు ఉన్నది ఒకటే ఆయుధం ఏంటి? వేరే ఆయుధం పట్టుకోవడానికి పర్మిషన్ లేదు కదా. అవును, ప్రజలకున్న ప్రజాస్వామ్యం ప్రజలకు ఒకటే ఆయుధం ఇచ్చింది. కత్తులు కట్టాలకి పర్మిషన్ ఇవ్వాలా. ఇచ్చిన ఆయుధం ఓటు, అది ఇప్పుడు వాడేశారు, వేసేసారు అవుట్. సో పోస్టల్ బ్యాలెట్ కూడా అట్లాగే జరిగిందా? అందుకే లేడుపు. నిజమేనా? అదే అసలు ఆ విషయంలో నిజంగా 80% గుద్దేవాళ్ళు పడేశారు. అందుకే కుర్రో ముర్రో అని ఏడుపు. ఎవరు గుద్దారు? టీడీపీ వాళ్ళు గుద్దుకున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళే వచ్చి ఎలా గుద్దుకుంటారు? అర్థం లేకుండా మాట్లాడతారు సీనియర్ జర్నలిస్టులు. అలా మాట్లాడకూడదు. ఎంప్లాయీస్, బాధ్యత గల ఉద్యోగులు ఓట్లు టీడీపీ వాళ్ళు ఎలా గుద్దుకుంటారు? కాదు, ఉద్యోగులు అన్న వాళ్ళు నిజంగా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారా? వాళ్ళు ఏమన్నా పోస్టల్ బ్యాలెట్ విషయంలో అంత రాద్ధాంతం ఎందుకు జరిగింది? అటు లేదు కూటమికి వేశారని చెప్పి వాళ్ళు, లేదు మా వైపు వేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు 5.5 లక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వేశారు అని వాళ్ళు అనుకుంటే కాదు సార్, ఈ ఓట్లు ఎన్వైట్ చేయాలి, ఈ ఓట్లు ఎవడైనా ఒక పొలిటికల్ పార్టీ ఓట్లు ఇన్వైట్ చేయాలి అని అడిగాడంటే అసలు వాళ్ళు ఏమనుకోవాలి? ఈ అమ్మ వీళ్ళు 5 ఏళ్ళు ఎలా ఉండొచ్చారా ప్రభుత్వాలు?